దేవుని వాక్య వర్తమానమైనటువంటి ప్రార్థన అందరూ మోకరిందాం. మీరు రెండు చేతులు జోడించి దేవునికి నమస్కరించండి. ఆయన సన్నిధానంలో 7వ తారీఖు 7వ నెల ఈ యొక్క ఆదివారం, ఈ మొదటి ఆదివారం ఆయన సన్నిధికి సంస్కార ఆరాధన నిమిత్తమై తెచ్చిన దేవునికి హృదయపూర్వక నమస్కారాలు మనం చెల్లిద్దాం. దేవునికి వందనాలు చెప్దాం. ఆరాధనలో ఎక్కిద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడవగు తండ్రి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవగు దేవా నీకు వందనాలు. బలవంతుడవగు తండ్రి స్తోత్రాలు. నిత్యుడవగు దేవా నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బిడ్డలుగా ఎన్నుకున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మాకు దయచేస్తారు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు నమస్కారాలు ప్రభువా. ప్రేమగల దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకే మహిమ 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 ఘనత ప్రభావాలను చెల్లిస్తున్నాను. దేవా దయగల మా ప్రభువానికి స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో మీరు మాల నుండి మాట్లాడున్నాయన మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి. ఈ పరిశుద్ధాత్మను మాతో నుంచి మీరు మాట్లాడే మహిమనుందమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఎదటారిని బోవాట నామేకి విరుమాయనియోనా అడవిలో పడి నేను హడాలో ప్రభు నామమును బట్టి కృపా సమాధానం మనకి కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వచనంలో ఇలా ఉంది: మోషే తన మామ అయినటువంటి ఇత్రో గారి యొక్క మందనట మేపుచు ఆ మందను అరణ్యమవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. రాసుకునే వారు ఎవరైనా రాసుకోండి. ఇవాళ వాక్యాంశం ఏంటంటే, అరణ్యము దాటితే ఆలయానికి వస్తాం అననరు. ఇంకోసారి చెప్పండి గట్టిగా. అరణ్యము దాటితే దేవుని సన్నిధికి వస్తాం అనండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము దాటవలసిన అరణ్యం ఏంటి, దేవుని సన్నిధిని ఎలా పొందుకుంటాం? ఒక 2 మాటలు ఒక 20 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఎక్కువ సమయం తీసుకోనండి. జాగ్రత్తగా శ్రద్ధగా రండి. అటు కదలొద్దు, మెదలొద్దు, ఈ స్థలాన్ని పోగొద్దు. అమ్మ ఒకటి చెప్తున్నాను, వాక్యం జరుగుతుంది అటు ఎవరు నేర్చి పడవద్దని దయవచ్చి ప్లీజ్ గమనించండి. వాక్యానికి అందరూ కూడా విరుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. స్టార్టింగ్ ఇలా ఉంది వాక్యం. మోషే ఏమన్నా మిద్యాను యాజకుడైన తన మామ మందను మేపుచు. మోషే 2 మందలు నడిపించాడు. ఒకటి 40 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు తన మామ మందలైన గొర్రె మేకలను మేపాడు, నడిపించాడు. 80 ఏళ్ల వయసు నుండి 120 ఏళ్ల వయసు వరకు దేవుని మంద అయిన ఇశ్రాయేలులను ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 మందలలో ఈ 2 మందలు ఏవి తనవి కావు. ఒక మందేమో వాళ్ళ మాంగారిది, ఒక మందేమో పరలోకపు దేవుడు. కానీ దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత తూచా తప్పకుండా
యథార్థంగా చేశాడు. అందుకే వాక్యం చెప్తుంది, నీకు ఇవ్వబడింది ఏదైతే ఉందో అది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలమ్మా? నీకు ఇవ్వబడిన ఆత్మీయ వరములు, నీకు ఇవ్వబడినటువంటి ప్రార్థన వరములు, నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మోషే గారికి ఇవ్వబడిన మందలు ఆ రెండు ఆయనవి కాదు. ఆయనవా? మీరు మొదటి రోజు చూస్తున్నారు, తన మామ మందలు. ఆ మంద నడిపించాడు, అది కూడా యథార్థంగా నడిపించాడు. ఆయన ఒక్కడే నడవడం కాదు, అరణ్యములో దాటి నడిచాడు. తనతో పాటు తన మందలు కూడా అరణ్యాన్ని దాటించాడు. అరణ్యం అంటే మీకు తెలుసు, అరణ్యములో చెట్లు అలుగులు ఉంటాయి, రోడ్డు వలె, బాట వలె, వీధుల వలె మనకు అక్కడ ఏమి కనబడదు. ఎందుకంటే అదంతా కూడా అరణ్యం. అందుకే తగ్గ మీకు మొదటిగా పాట పాడించాను, పెడదారిని పోవగా నా మీదకి విడుదలయో రాగా అడవిలో పడి నేను అడగొచ్చు ఉండగా అని దైవజనులు రాసిన పాట, 60వ పాట జ్ఞాపకం చేస్తుంది. అడవిలో దారి మనకు తెలియదు. అడవిలో మనం ఆ యొక్క రూట్ మ్యాప్స్ ఏమి ఉండవు, ఆ యొక్క మనకి ఆ యొక్క తెలియజేసే బోర్డులు ఏమి కూడా మనకు కనబడవు. కానీ అడవి అంటే ఎలా ఉంటుంది? అగమ్యంగా, అంటే గమ్యము లేని పరిస్థితులు మనకు కనబడుతుంది. ఎటువైనా ఒకే విధంగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, అడవిలో ఏముంటాయి? క్రూర జంతువులు ఉంటాయి, విషపురుగులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, రోడ్ దారి ఎక్కడ మనం నడిచి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆ యొక్క మరి భూమి లాంటి గుట్టలు ఉంటావో, ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితులతో ఏది తెలియదు. కానీ అలాంటి అరణ్యములో ఈ మోషే ఏం చేస్తాడంటే తన మాత్రమే నడవడం కాదు, కానీ తన మందలు కూడా, అంటే తన మాంగారి మందలు కూడా జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తనకు అప్పగించబడిన బాధ్యత అది మోషే గారు పరిపూర్ణంగా నెరవేర్చినట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు మొదటి వచనంలో రెండవ భాగం కానీ చదువుతున్నాను. ఏంటంటే దేవుని ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని, నాకు చెప్పండి, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అమ్మ ఎక్కడికి వచ్చాడండి? ఏం దాటించాడు? అరణ్యమును. అందరూ చెప్పండి. అడవిలో మనం ఎలా పడితే అలాగా మనం వెళ్ళగలమా? అడవిలో ఉండే మనుషులు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఒకసారి పేపర్ ఒక న్యూస్ చదివానండి. ఏంటని న్యూస్ అంటే, చక్కని ఉద్యోగస్తులు కట్టవాడు, చక్కని ఉద్యోగం వరకు ఉంది. ఇది న్యూస్లో వచ్చింది పేపర్. ఏంటి వాళ్ళు చేసిన పని అంటే, అడవిలో ఏదో గుప్తనిధులు ఉన్నాయని, ఏమన్నాయమ్మా? గుప్తనిధులు ఉన్నాయని చెప్పేసి ఈ ఉద్యోగస్తులైన వ్యక్తి మరొక ఇద్దరు తీసుకుని కొన్ని వాటర్ బాటిల్స్, కొంత ఆహారం తీసుకుని అడవిలోకి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈ గుప్తనిధుల అన్వేషణలో దారి తప్పిపోయారు, గుప్తనిధులు దొరకలేదు, వాళ్ళ ఇద్దరు చచ్చిపోయారు. మిగిలిన వాడు ఏదో బతుకు చూడంటే బయటపడితే ఈ సమాచారం అంతా బయటకు వచ్చింది. చూసారు, మనిషికి అజ్ఞానం పెరగకూడదు, మూఢత్వం పెరగకూడదు, అంధభక్తి పెరగకూడదు, విశ్వాస భక్తి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మనకు వాక్యం ఉందనండి. ఆశ్చర్యపోయింది. ఉత్తరప్రదేశ్లో హద్రాస్ అనే జిల్లాలో ఒక బాబా ఉన్నాడు. ఆయన పేరు భోలే బాబా. వెళ్ళాలని చూస్తున్నాడు. ప్రియమైన వల్ల ఆయన పాత్రుడి కోసం దెబ్బలాడుకుని, లేకపోతే అక్కడ ఆ పాత్రుడి కోసం ప్రజలు ఎగబడి ప్రాణాలను తెచ్చుకున్నారు. 120 మంది పైన చచ్చిపోయారు. పాత్రుడి కోసం మనం చేసే భక్తి అంధభక్తి అయితే నీకు దేవుడి కృపలో దొరకదు. మనం చేసే భక్తి ఎలా ఉండాలి? యథార్థమైనది ఉండాలి, సత్యముగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎదుగుటయే నిత్యజీవుని ప్రభు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 10వ అధ్యాయంలో, తండ్రి వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, వారు లోక సంబంధులు కానట్టు నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కాదు కనుక సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అని అడిగేసయ్యా. నీ వాక్యమే సత్యం. మన భక్తి దేవుని వాక్యం ద్వారా కట్టబడితే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఈ రోజు మన వాక్యాంశం చూడండి. అరణ్యాన్ని దాటితే ఎక్కడికి వస్తాం? ఆలయానికి వస్తాం. ముఖ్యమైన మాట ఇది. ఇక్కడ మీకు 3 విషయాలు జ్ఞాపకం చేసిన ముందుకు వెళ్తాను. ఒక ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యం పేరు ఏంటంటే నిరాశ. ఇక్కడ మనలో చాలా మంది నిరాశలో ఉన్నారు. అరణ్యం పేరేంటమ్మా? నిరాశ. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ
రాజుల మొదటి గ్రంథం 19:4. త్వరగా ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఒక దినమంతా ప్రయాణం చేసినట్టు అరణ్యములో. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఏలియా. ఎవరమ్మా? అందరూ చెప్పండి నాతో. ఏలియా పేరేంటి? మొహమాటము లేని ప్రవక్త, అగ్ని ప్రవక్త. అమ్మా, అవతల వ్యక్తి ఎవరికైనా చెప్పాలి. అతడు అహాబు రాజు అయినా, యెజబెలైనా, ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలిగినటువంటి ధైర్యశాలి ఈ ఏలియా. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని పర్వతం వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచి బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత చక్కని ధైర్యశాలి, దేవుని కొరకు యథార్థంగా నిలబడిన వ్యక్తి. ఆయనకి యెజబెల్ రాణి కబురు చేస్తుంది, రేపు పాటికల్లా నిన్ను చంపేస్తాను అంటే మరణమును కూడా జీవముగా మార్చగలిగిన దేవుని సన్నిధిలోని ఏలియా ఎందుకో ఈ రోజు నిరాశలోకి దిగిపోయి తానుంటున్న ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి యోధియా దేశం వెళ్ళి అది కూడా విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి ఒక దినమానంతా ప్రయాణం చేశాక వృక్ష నీళ్ళలో పండుకుని అంటున్నాడు, మరణాపేక్ష గలవాడే నాయన, ఇంత మట్టుకు చాలు, నా పూర్వీకుల కంటే నేను గొప్పవాడిని కాదు, నా పిల్లల కంటే నన్ను తీసుకెళ్ళిపోవాలి ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా విన్నారా? ఎవరు ప్రార్థన చేస్తున్నాడు ఏరియా? చెప్పండి గట్టిగా. మరణాపేక్ష గలవాడే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మట్టుకు చాలు అయినా నన్ను తీసుకెళ్ళిపో అంటే ఏమైపోతాను, మరణిస్తానయ్యా అనగా ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దీనికి ఉన్న పేరు ఏంటంటే నిరాశ. అందరూ చెప్పండమ్మా, గట్టిగా చెప్పండి. నిరాశ. దైవ జనాంగమా, మనలో చాలా మంది కూడా అంతవరకు బాగుండి విశ్వాసంగా ఉండి భక్తి జీవితంలో యథార్థంగా సాగుతూ ఏదైనా కొన్ని శోధన ఎదురైనప్పటికీ ఏలియా వలె వెళ్ళిపోతున్నారు చాలా మంది అరణ్యము లోపల. చాలా మంది కూడా పరిస్థితి ఉంది. అరణ్యం లోపల అక్కడ ఉంటుంటే దేవుడు ఏలియా దగ్గరికి, అంటే విశ్లేషించక సమయం లేదు కాబట్టి కృతజ్ఞతలు చెప్తాను. ఏలియా దగ్గరికి దేవుడు దేవదూత ద్వారా ఆహారం పంపించాడు. ఏలియా దేవుడు ఆకర్షించాడు తెలుసా? ఇదే రాజులను 17 అధ్యాయం చూస్తే కాకి ద్వారా ఆహారం పంపించాడండి మొదటి 7 వచనాలు. ఇప్పుడు చూడండి ఎవరి ద్వారా ఆహారం పంపించాడు? దేవదూత ద్వారా. దేవుడు తాను ప్రేమించే బిడ్డలను ఎలాగైనా పోషిస్తాడండి. అది ఎలా పోషిస్తాడో దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవదూత పట్టుకొచ్చి ఆహారం పెట్టింది. ఏలియా లే భోంచేయి. శుభ్రంగా భోజనం చేసండి. మరల పడుకున్నాడు ఈయన. ఎక్కడ? ఆ చెట్టు మాత్రం పట్టలేదు. ఏ చెట్టు? కొంతమంది అంతేనండి, ఉద్దల చెట్టు కాడ కూర్చున్నారు. ఉద్దల చాటే. మరలా దేవుడు దేవదూత ద్వారా ఆహారం పంపించాడు. ఇప్పుడు మరలా ఫోన్ చేసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, దేవదూత చెప్తుంది, లే ఏలియా భోంచేయి. నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు భోజనం చేసి 8వ వచనం అంటాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈ యొక్క అరణ్యములో నుండి నీవు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబుకు వెళ్ళాలి. ఎక్కడికమ్మా? సౌతర వచ్చిన 8వ వచనం చాలా బాగుంటుంది. భోజనము చేసి ఆ భోజన బలము చేత ఎన్ని రోజులమ్మా? 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశాడు ఏలియా? చెప్పండి. ప్రయాణం చేసినట్టు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి లేక దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబుకి 40 పగళ్ళు 40 రాత్రులు అంటే 40 × 24 గంటలు. అమ్మా అంతేనా? అలాగ అన్ని గంటలు నిర్విరామముగా విరామము లేకుండా విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధికి రావడానికి కాజలో బయలుదేరితే ఇక్కడ రావడానికి మహా అయితే 10 నిమిషాలు పడుతుంది. స్లోగా అవుతాయి, స్పీడ్గా అవుతే 8 నిమిషాలు పడుతుంది. మనం దానికి కూడా ఏం చేస్తాం? వర్షం అవుతుంది, మొక్క ఏమవుతుంది? వర్షం ఏదో పిడుగు పడిపోతే మనం చిన్న శబ్దం చెప్పి మనకి కూడా వచ్చేది ముందు. ఏంట్రా బాబు ఏడుతున్నావు అంటే పూర్వం పెద్ద చెప్పిన ఎక్కొట్టాక చెప్పునా అలా మనలో చాలా మంది. కానీ ఏది అలా కాదండి. 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడమ్మా అంటే దేవుని పర్వతం అనబడే హోరేబుకు వచ్చాడు. అక్కడికి వచ్చాడు. దేవా ఎంత మంచిగా ఉన్నాను ఆయన, ఎంత యథార్థంగా ఉన్నాను ఆయన, అయినా కూడా నా ప్రాణం తీసేయాలనుకున్నాను ఆయన అంటుంటే దేవుడు అంటే అక్కడికి ఎందుకు వెళుతున్నావు? ఎల్లు ఎక్కడికి?
మరలా నీ దేశానికి నీవేం చేస్తావు తెలుసా? రాజులు నీవే నియమించాలి. ఏ రాజు ఇంటి దగ్గర నుంచి నీకు మరణం అనే మాట వినబడిందో అదే రాజులు మరలా ఆ రాజు తర్వాత పరిపాలించబోయే రాజు నీవే నియమిస్తావు. దేవుని స్తోత్రం. చూసారా దేవుడు అంత గొప్ప దేవుడు. ఇతను 10 వృక్షాల కిందే ఉంటే ఏ అరణ్యంలో ఉన్నాడమ్మా చెప్పండి మీరు? నిరాశ. ఇవాళ చాలా మంది ఇక్కడ నిరాశలో ఉంది. చాలా మంది కూడా అరణ్యంలోకి వెళ్ళిపోతారు. దాని తెలియలేక ఏలియాను దేవుడు బయటకు తీసుకొచ్చి ఆ హోరేబు కొండ మీద బలపరిచాడు. ఎక్కడ ఎవరిని చూసి భయపడ్డాడో చెప్పండి వారి దగ్గరికి మాట్లాడాలి. వారి తర్వాత పరిపాలించబోయే రాజులను ఆయన నియమించాడు, ప్రవక్తలను ఆయన నియమించాడు. ఎంత అద్భుత కార్యం అండి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇక రెండవదిగా మనం ఉన్న అరణ్యం లేక మనం జయించవలసిన అరణ్యం శోధన అనే అరణ్యం. ఏ అరణ్యం అండి? దానికి ముందు ఒక మాట చెప్తాను మీకు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సాధారణముగా అమ్మ సాధారణం అంటే ఏంటి? సాధారణం అంటే మామూలుగా, అసాధారణం అంటే అమ్మ అతిగా అని కదా. ఇప్పుడు సాధారణముగా అంటే అర్థం ఏంటి? ఎక్కువేం కాదు. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు ఆయన రానియడు, సంభవింపదు. దేవునికి స్తోత్రం. మనం కొన్ని సందర్భాలు మాట్లాడేది ఏమంటామంటే నాకు వచ్చిన శ్రమ అండి భూమి మీద ఎవరికి లేదండి అంటావా? నాకు వచ్చిన శ్రమట భూమి మీద. మరి బైబిల్ ఏం చెప్తుంది? నీకు వచ్చిన శ్రమ సాధారణమైంది, మనుషులందరికీ వచ్చేదే అని చెప్తూ ఆ వచ్చిన చివరిలో ఒక మాట అంటండి, శ్రమతో పాటు తప్పించుకునే మార్గం, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని అంట ఎవరు కలుగు చేస్తారు? దేవుడే కలుగు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా మనం జయించవలసిన అరణ్యం లేక మనం దాటవలసిన అరణ్యం శోధన అనే అరణ్యం. ఇది ముందుగా మన ప్రభు దాటారు. ఇప్పుడు ఆయన చూస్తే మనం ఏం చేయగలం? అరణ్యాన్ని దాటగలం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత, ఎవరి చేతమా? అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడి. యేసు ప్రభు అరణ్యములో ఉన్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40 రోజులు ఏమయ్యారు? ఆయన సాతాను చేత శోధించబడ్డారు. పడ్డారా అమ్మా? సాతాను గాడు ప్రభుని 3 విధాలుగా శోధించాలనుకున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ విశదీకరించాను. ఒకటి, ఆహారంతో పడేయాలనుకున్నాడు. పడేయగలిగాడా? లేదు. 2, ఆశ. ఇదిగో ఈ లోక రాజ్యాన్ని వాటి మహిమను చూపించట నీకు ఇచ్చేస్తారు, ఒక నమస్కారం చేయన్నాడు. ప్రభు ఏమన్నాడు? దేవునికి తప్ప ఎవరిని మొక్కకూడదు. దాన్ని జయించాడు. 3వదిగా చూస్తే యేసు ప్రభు కోపాన్ని పుట్టించాలనుకున్నాడు సాతానుడు. ఏమని? గోడ నుంచి పెట్టి ఇక్కడ దుక్కేసి దేవతల నుంచి తమ చేతుల మీద ఎత్తు పట్టుకుంటారండి కదా, దూకుమంటుంటే ప్రభు అంటున్నారు, నీ దేవుడిని యెహోవాను శోధింపవలదు. సాతాను గాడికి దేంతో బుద్ధి చెప్పారు ఆయన? అన్నారు, సాతానా నీ శిరస్సును వాక్యం అనే ఖడ్గముతో ఖండిస్తున్నావు అనండి. గట్టిగా గట్టిగా చెప్పాలి. ఓ సాతాను నీ శిరస్సును దేంతో ఖండిస్తున్నావు? గట్టిగా చెప్పాలి. నెహెమ్యా గారి చేతిలో ఉన్న ఖడ్గమట శత్రువులకి 100 ఖడ్గాలాగా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన చేతిలో కూడా ఏముండాలి? వాక్యం అనే ఖడ్గం ఉండాలి. మన నోట్లో ఏముండాలి? దేవుని వాక్యం ఉంటే చెప్పండి, దుష్టుడైన వాడు సాతాను ఎలా శోధించాలనుకున్నా ఆడి శోధనలో మనము పడిపోము. కాబట్టి ప్రభు దాటిన అరణ్యం పేరు అంటే ఏ అరణ్యం అండి? శోధన అరణ్యం. మనందరికి కూడా ఏదో ఒక విధంగా సాతాను ఏం చేయాలనుకుంటాడు? శోధించాలి. మన భక్తి నుండి, విశ్వాసం నుండి, పరిశుద్ధత నుండి, యథార్థత నుండి ఎలా పాడేయాలనుకుంటాడు. యోగుని ఆయన భార్య అంటుంది, ఎందుకయ్యా దేవుడు నీకు నీ యథార్థత విడిచిపెట్టి దేవుని దూషించి మరణమైంది. అయితే ఆయన అంటాడు, దేవుడు ఇచ్చాడు, మనం అనుభవించాం, శ్రమ వచ్చింది అనుభవించాలి అని చెప్తూ నువ్వు మూర్ఖురాలు మాట్లాడుచున్నావు, ఇది మనకి మంచిదే కానీ చెడ్డ మాత్రం కాదనండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం ఈ యొక్క అరణ్యమును దాటాలి అంటే పరమగీతం 8:5లో ఒక చక్కని మాట మనకి రాయబడింది. ఏంటి ఆ మాట తెలుసా? ప్రియుని మీద ఆనుకుని
అరణ్య మార్గమును వచ్చుచున్న ఈమె ఎవత్తే అని ఉందట. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవత్తే. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్త్రీ సంబోధనగా మనకు కనబడుతుంది కదా, అంతేనమ్మా. సంఘము అనే మాట మనం చూస్తున్నాం. ప్రియుడంటే ఎవరు? యేసు ప్రభు, అవునా? ప్రియుని మీద ఆనుకొని. అమ్మా, ఈ అరణ్యంలో మనం దాటాలంటే ఎవరు ఆనుకోవాలి? నీ అంతటా మీరు ఆనుకుంటే నడవలేదు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆనుకున్నాం. వివాహం అయిన తర్వాత చెప్పండి, కుటుంబంలో భర్త భార్య మీద, భార్య భర్త మీద వారు ఆనుకుని నడుస్తారు. వయసు పెద్ద అయింది, వృద్ధాప్యం వచ్చింది, బిడ్డల మీద ఆనుకుంటుంది. అవునా? అవునా కదా? ఇప్పుడు మనందరం ఎప్పుడు ఆనుకోవాల్సింది ఎవరి మీద? ప్రియుని మీద. ఎవరి మీదమ్మా? ఆనుకోవడం ఆయన మీద ఆనుకోవాలి, వేటి మీద కాదు. నా ప్రియుని మీద ఆనుకోవాలి. ప్రియుని మీద ఆనుకుని ఎక్కడ వస్తున్నట్టు అరణ్య మార్గాన్ని నడుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నడవగలిగితే ఈ లోకం అనే అరణ్యములో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడేది ఇదే. మూడవది, దేవుడే నడిపించాడు అరణ్యములో. దేవునికి స్తోత్రం. అదేంటో చూద్దామంటే ఒకసారి ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయంలో మనం చూస్తే ఇలా కనబడుతుంది. 5వ వచనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 29:5. నేను మీ దేవుడనైనా, దేవునికి స్తోత్రం, నేను మీ దేవుడనైనా యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని ఎన్నానండి చెప్పాలి మీరు. 40 సంవత్సరాలు దేవుడు ఎక్కడ నడిపించాడు? అరణ్యములో. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది తెలుసమ్మా? దారి తప్పుకోమను. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది తెలుసా? నిరాశలకు వెళ్ళం. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది తెలుసా? శోధనలో పడిపో. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందంటే మీ బట్టలు పాతకెళ్ళలేదు. దేవుని స్తోత్రం. మీ చెప్పులు చెప్పండి అలా ఉంది. అక్కడ ఏమన్నా చదవండి. మీ చెప్పులు ఏమన్నాడు దేవుడు? మనం మార్చుకోలేదు, అరిగిపోలేదంట. మనం అసలు అరిగిపోవడం కాదట. ఏమన్నదట? బట్టలే పాతకెళ్ళలేదట, చెప్పులే. ఎవరు నడిపించాడండి వారిని? 40 సంవత్సరాలు దేవుడు ఆయన ఎక్కడ నడిపించాడు వాళ్ళని? అరణ్యంలో. మన వాక్యాంశం మర్చిపోకండి, అరణ్యం అన్నమా. దేవుడు నడిపించాడు కనుక వారు ఎలా నడుస్తున్నారంటే వారి చెప్పులు పాతకెళ్ళలేదు, వారి బట్టలు పాతకెళ్ళలేదు. మనం వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, ఒక రోజంతా మనం ఒంటి మీద ఉంటే మళ్ళీ వేసుకున్నామని ఆ చెమట వాసన వచ్చేస్తాం. మన చెమట వాసన మనమే భరించాలి, తీసేస్తాం. అసలు ఎండాకాలం అయితే ఒక పూటకి తీసేస్తాం. ఇంకా శీతాకాలం అయితే పర్లేదు, ఒక పూట తర్వాత ఇంకో పూట వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇశ్రాయేలు పరిస్థితి చూడండి. వారు బట్టలు పాతకెళ్ళలేదు, వారి చెప్పులు పాతకెళ్ళలేదు. ఎందుకంటే అరణ్యంలో ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. అందుకే పగలు వారి పైన మేఘస్తంభం ఉంది, రాత్రి వారికి దీపస్తంభం ఉంది. దేవునికి స్తోత్రం. మాట్లాడింది 40 ఏళ్ళు మరి సౌకర్యవంతమైన గృహాల్లో ఉంటూ సౌకర్యవంతమైనటువంటి మరి పరిస్థితులు కలిగి ఉండి కూడా వాతావరణ పరిస్థితులు మనం తట్టుకున్నాం. గట్టిగా అండగద్దె చేతులు కూర్చోలేం, గట్టిగా వాళ్ళతో తెచ్చుకున్నాం కదా. 2 ప్రమాదం, వర్షం వచ్చిన ప్రమాదమే, ఎండగద్దిన ప్రమాదం. మరి ఇశ్రాయేలు ఎండైనా వానైనా కారణం ఏంటంటే దేవుడు వారు నడిపిస్తున్నారు కనుక వారి బట్టలు పాతకెళ్ళలేదండి, వారి చెప్పులు పాతకెళ్ళలేదు. నడిపించి ఎక్కడ తీసుకెళ్ళండి దేవుడు వారిని? తాను వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రపంచ దేశం అనబడే ఆ పరిపూర్ణ ఆనంద దేశంలో దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అరణ్యము కూడా నడిపిస్తే అలా ఉంటుంది. అదొద్దా? దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక్క వాటిని జ్ఞాపకం చేస్తారు. నిర్గమకాండము మరి అంటే దేవుడు నడిపించాడు కదా 40 ఏళ్ళు. ఎన్నా నడిపించాడమ్మా? ఒకసారి చెప్పండి. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు 40 ఏళ్ళు ఎందుకంటే త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు కదా అనిపించవచ్చు. మీకు ఎప్పుడు డౌట్ రాలేదండి అమ్మా? ఎప్పుడు డౌట్ రాలేదా? 40 ఏళ్ళ ఎందుకు 40 ఏళ్ళు అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. కానీ దేవుడు ముందుగానే జవాబు చెప్పాడు. వారు ప్రయాణానికి ముందు రోజే దేవుడు జవాబు చెప్తున్నాడు. ఏంటా జవాబు అంటే వారు దగ్గరగా కనుక వెళ్ళిపోతే అంటే త్వరగా వెళ్ళిపోతే ఏదైనా దారిలో యుద్ధం ఎదురైతేనట మరలా వెనక్కి వచ్చేస్తారట.
ఆమె ఎక్కడ వచ్చేస్తారు? వెనక్కి రావడం దేవుడు చిత్తం కాదు. అందుకు వారిని దేవుడు చుట్టూదారు తీసుకెళ్ళిన బైబిల్ నిర్గమకాండము 11:17 చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 13:17. ప్రజలను పోనీయగా దేవుడు అమ్మా ఈ ప్రజలు కనుక దారిలో యుద్ధం చూస్తే వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగునేమో అని అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారు నడిపింపలేదు. కానీ అయితే దేవుడు ప్రజలను చుట్టూదారి ఎర్ర సముద్ర మార్గంలో దేవుడు వారు నడిపించాడు. దేవుడు స్తోత్రం. అందొక్కసారి నా వైపు చూడండి. దేవుడి నుంచి మనకు త్వరగా కావాలా, శాశ్వతంగా కావాలా? దేవుడి నుంచి త్వరగా కావాలా, శాశ్వతం కావాలా? త్వరగా వస్తే త్వరగా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకు దేవుడు ఎలా ఇచ్చాడు? త్వరగా కాదండి. ఎలా ఇచ్చాడమ్మా? శాశ్వతంగా ఇచ్చాడు. 47 వారి అరణ్యం నడిపించిన వారెక్కడ వారి బట్టలు కూడా పాతకుండా దేవుడు తీసుకెళ్ళాడు. కానీ కొంతమంది పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా నడవడం వల్ల వారు శ్రమ తెచ్చుకున్నారు. అది వాళ్ళ అపరాధం. దేవుని యొక్క ప్రాబ్లం అయితే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దాటాల్సిన అర్థం ఏంటమ్మా? నిరాశ అని అర్థం. శోధన అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు పాపం శోధనలో పడిపోకుండా, అమ్మా అపవాది పెట్టేటువంటి అవిశ్వాసం శోధనలో పడిపోకుండా, ఏ శోధన సరే నువ్వు తప్పించుకుంటే ఎక్కడ రాగలవు? దేవుని సన్నిధికి మనం రాగలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే గారు ఎక్కడికి వచ్చాడు? వచ్చాడు. ఏం నడిపించుకుంటూ తాను ఒక్కడేనా? తన మందరం కూడా అరణ్యము దాటించి దేవుని సరిపించాడు. దేవునికి ఏం అందించాడు? నీ కుటుంబం, నీ సహవాసం, ఆ మందంతా అంటే దేవునికి ఇచ్చిన తలంతా అంటే ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధిలో ఉండాలి. ఒక్కడే కాదు. యెహోషువ ప్రార్థన చేస్తాడు, నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను సేవించాను. దావీదు దేవుడు అడుగుతున్నాడు, యెహోవా నా ప్రభువా నువ్వు మేలు చేస్తానని చెప్పావు కదా ప్రభువా, నేనే కాదనైనా నా కుటుంబం కొన్ని స్థాయిలో ఉన్నట్టుగా దాన్ని దీవించని అడుగుతాడు. సమయం 2:7 వచ్చిన. కాబట్టి ప్రియ దైవజనాలు, మనం ఎక్కడికి రావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి అంటే ఏం దాటాలి? అరణ్యాన్ని దాటాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుడిచ్చే ఎంత మనం చూడాలి. దేవుడు చేసే ఎంత మనం చూడాలి. ఒకసారి ఆలోచన చేస్తాను. మనం అదే 3వ అధ్యాయం మీరు విన్నారు కాబట్టి ఆ మొదటి వచ్చిన జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొదగాల కాలిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూస్తానండి నేను? ఏం చూస్తాను? దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా వింత చూస్తాను. ఆ గొప్ప వింత చూస్తాను. ఎందుకంటే అక్కడ మీరు ఇందాక విన్నారు కదా వాక్యాన్ని. పొద ఉందండి. ఆ పొద చుట్టూ ఏమున్నాయి? మంటలు వస్తున్నాయి. కానీ పొద ఏమవ్వాలి? చెప్పండి. కాలిపోవాలి. గంట చూసినా 2 గంటలు చూసినా ఆ పొద పచ్చగా ఉంది, మంటలాగా ఉన్నాయి. ఏంటంటే వింత అనట, దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పొద మధ్యన దేవుడు ఉన్నారు. ఎవరున్నారమ్మా? పొద మధ్యన యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. దేవునికి మహిమ కలుగును గాక. మన నేటి వరకు బాగున్నామంటే మనతో ఎవరున్నారు? ప్రభు మనతో ఉన్నారు కనుక మనం క్షేమంగా ఉన్నాం, సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఈరోజు చూడలేదు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, ఉన్నారు లేదా? దేవుని కృపను బట్టి మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. నమ్మిడ ఒకసారి స్తోత్రం చెప్పు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆయన దూరంగా ఉన్నంత చెప్పు పొద మాత్రమే కనబడిందండి. ఏం కనబడింది? ఎప్పుడైతే దగ్గరికి వచ్చారో అక్కడ ఎవరు చూచాడు? ఆ పొదలో దేవుణ్ణి చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దూరంగా ఉన్నంత చెప్పు దేవుడు ఎలా కనబడతాడు? ఆయన మీరు ఎలా కనబడుతుంది? ఆయన సన్నిధి ఎలా కనబడుతుంది? ఆయన సహవాసం ఎలా కనబడుతుంది? దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా, సన్నిధికి దూరంగా ఉన్న వలన అరణ్యంలో ఉన్నంత చెప్పు నీకేం కనబడదు. దారి కూడా నీకు తెలియదు. అది నువ్వు దాటి వస్తే దేవుని మహోన్నతమైన శక్తిని కనబడుతుంది, ఆయన స్వరాన్ని కనబడుతుంది, ఆయన ప్రేమను తెలుస్తుంది, ఆయన కార్యాలతో మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఈ పొద దగ్గర అనేక విషయాలు మనం చూడవచ్చు. అయితే ఒక 3 మాటలు చెప్పిస్తాను. ఒకటి, అద్భుతమైన వింత చూశాడు. 2, దేవుడు మోషేకి పరిచయం చేసుకోవడం మనం చేస్తుంది. పరిచయం చేసుకోవడంతో పాటు పనపనిచ్చాడు. అది 3వ అధ్యాయం 4వ అధ్యాయం మనం చేస్తాం. కేవలం పనపనిచ్చడం కాదు,
ఇక్కడ నుంచి మోషే గారి డ్యూటీ మారిపోయింది. ఇప్పుడు ఆయన డ్యూటీ ఏంటంటే దేవునితో సహవాసం. ఎవరితోనమ్మా? చెప్పడమ్మా. మరి ఎవరితో సహవాసం కావాలి? అరణ్యాన్ని విడిచిపెట్టావు, ఆలయానికి వచ్చావు, ఆలయంలో ఎవరు సహవాసం కావాలి మనకి అంటే నా ఉద్దేశం ప్రతి ఆదివారం చర్చకొచ్చి మిగిలిన రోజులో దేవుని దూరం అని కాదు. ఆలుదినం మనం ఏం చేయాలి చెప్పడమా? ప్రభువు సన్నిధిలో గడపాలి. అంటే అనుదినము ఇంట్లో ఏం చేయాలి? ప్రార్థించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మోషే ఏమయ్యాడంటే దేవుని చూచుట్లో, దేవుని స్వరములో శిఖరం ఎక్కాడండి. దేవుని స్తోత్రం. ఎవరో కొండ శిఖరం మీద రాలేదు, వచ్చారా? మోషేని మాత్రం దేవుడు అన్నాడు. ఏమని? మోషే నీవు శిఖరం మీద సన్నిధి ఉంది, అక్కడికి రా. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు 61 చెప్తాడు. ఏంటా ప్రార్థన అంటే, నాయన నేను ఎక్కడైనా ఎత్తైనా కొండపై ఎక్కించాడు. మనం దేవుని సహవాసంలో ఎక్కాలి, ఎదగాలి ముందుకి. కొంతమంది ఆదివారమే చర్చి, ఇక మిగిలిన బైబిల్ తీరు, ప్రార్థన చేయరు, ఏమి స్థుతించరు, ఏమన్నా అమ్మా ఒక ఆదివారం ప్రతిరోజు నీ ఇంట్లో ఏముండాలి? దేవునితో సహవాసం. లేకపోతే జాగ్రత్త ఆరణ్యం ఆకర్షిస్తూ ఉంటుంది. దైవ ఆకర్షణని పెరిగితే ఏ అరణ్యం వంటి ఆకర్షణని ఏమి కూడా చేయదు. మూడవదిగా 4వది చూస్తే దేవునితో సహవాసం చేసిన మోషే ముఖం దేవుని ముఖంలాగా మారిపోయింది. దేవుని స్తోత్రం. మోషే ముఖం ఏమైంది? ప్రకాశించింది. అందరూ చెప్పండి నాతో. మోషే ముఖం ఏమైంది? చెప్పండి నాతో. ప్రకాశించడానికి ముందు ఏం చేశాడు మోషే? దేవునితో సహవాసం. అంతకుముందు ఏమైంది? పరిచయం, దేవుని పరిచయం. అంతకుముందు ఏం చేశాడు? హోరేబు దగ్గరికి వచ్చాడు. దానికి ముందు ఏం చేశాడు? అరణ్యాన్ని వచ్చాడు. ఇంకా అరణ్యాన్ని దాటాడు. లోక అరణ్యం దాటి వచ్చిన వాళ్ళ, ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళ కేవలం ఎంత చూసి ఆగిపోవడం కాదు, కానీ దేవుడి ప్రేమని, దేవుడి సహవాసం జరుగుతుంది, దేవుడి స్వరూపంలో మార్చబడింది. కేవలం 45:11 రాయబడింది, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు. ఆయన కోరి సౌందర్యం ఏర్పాటు చేస్తుంది. పౌలు కూడా చెప్తాడు, క్రీస్తు స్వరూపం మీద ఏర్పడే వరకు మరణాన జరుగుతుందంటే ప్రసవ వేదన. ఆయన సౌందర్యానికి ఆ మేఘమెక్కుదండి. వరుడు ప్రియుడు ప్రాణాలు వేసి మాట్లాడుతూ కాక అందరూ ఒకసారి మాట్లాడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా, గౌరవ పాత్రుడు దేవా స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. అయ్యా, ఎంతవరకు వినబడిన వాక్యములు మా అందరి అంతరంగాలలో ముద్రించాడు. అరణ్యము దాటి ఆలయానికి వచ్చాడు మోషే. అవును ప్రభువా, వచ్చిన మోషే వెంత చూడగలిగాడు. అయ్యా, నీవు అతనికి అప్పగించిన పని యథార్థంగా చేసినందుకు పరిచయం అయింది. అయితే అంతవరకే కాదు, నీ సహవాసంలో దినదిన వెలుగుతూ నీ స్వరూపంలోనికి మార్చబడ్డాడు. హోరేబులో ఆయన నీ రూపాన్ని సంతరించుకున్నాడు. ఆయన హోరేబు అనబడుచున్న దేవుని పర్వతంపై పొందుకున్న అనుభవాన్ని మేము చూచాం కదా. నేను మేము కూడా నీ సన్నిధి అనబడే ఈ సహవాసంలో తండ్రి దినదినము ఎదుగుతూ నీ స్వరూపంలోకి మార్చుకున్నాడు. ఆలోపు దేవునితో చదువుకున్నాం కదా. మోషే నీ సహవాసం ఎదగ్గా మోషే ముఖము సూర్యుని వలె, అనగా నీ వలె ప్రకాశించింది. 4 లక్షల మంది ప్రజలు ఉన్న ఆ కొండ కింద లేడు మోషే. పెద్దలు ఉన్న 70 మంది ఆ కొండ పైన లేడు మోషే. మోషే స్థానం నీవెక్కడున్నావో అక్కడున్నాను నేను. అందుకే నిర్గమకాండం 33:19 చూస్తే మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడుతూ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. ఆ చక్కని అనుభవంలో నడిపించు, నీ వాక్య అనుభవంలో నడిపించు, నీ ఆత్మను యేసు నామములో. ఆమేన్. అందరికీ మరణాత.